ముందుగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడి ఆశీస్సులు ఈ భారత ప్రజలందరికీ ఉండాలని మనసా వాచా కర్మన ఆ శ్రీరాముని వేడుకుంటున్నా. నిన్నటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న భగవద్గీత భక్త బృందం శంకర్పల్లి మహిళా మండలి సభ్యులందరూ కలిసి ఇక్కడ సాయంకాల సంధ్యా సమయంలో ప్రదోష కాలంలో శ్రీరాముడి ఆలయ ప్రాంగణంలో భగవద్గీత పారాయణాన్ని ఘనంగా నిర్వహించాము. ఈ రోజు కళ్యాణానికి కూడా భక్తులందరూ వచ్చారు. శ్రీరాముడి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నా. రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. రాముడి జై శ్రీరామ్ అని భజన చేసే కన్నా రాముడు మనకు చూసించిన ధర్మాన్ని ఏదైతే ఉందో ఆయన ఆచరించి మనకు చూపించాడు. ఆ ధర్మాన్ని మనం పాటిస్తే నిజమైన రామ భజన, నిజమైన రామ సంకీర్తన, నిజమైన రామ నామ జపాన్ని చేస్తాము. ఆయన ఏ విధంగా ధర్మాన్ని పాటిస్తే ఆ విధంగా అందులో సగం శాతమైనా మనం పాటిస్తే అప్పుడు నిజమైన రామభక్తులం అవుతాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయులందరూ మమేకమై ఐక్యమత్యంతో అందరూ ముందుకు హిందుత్వాన్ని కానీ, దేశం ఇప్పుడు అస్తవ్యస్త స్థితిలో ఉంది కాబట్టి అధర్మం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ టైంలో అందరూ భారతీయులందరూ ధర్మాన్ని పాటించి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు భగవంతుని పట్ల ఉంచితే అందరికీ మంచి సద్గుణాలు అలవడి భారతదేశము సుసంపన్నంగా సుభిక్షంగా ఉంటుంది అని నా కోరిక. శ్రీరాముడి ఆశీస్సులు అందరిపైన ఉండాలి. రాముడు ఎట్లయిండు, తన ఆత్మరాముని దర్శించినాకనే అతను దేవుడైండు. కాబట్టి మనం రామనామ సంకీర్తన చేస్తున్నామంటే మనం ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకు సహాయం చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అంటారు. కాబట్టి మనం ఇతరులకు సహాయం చేస్తేనే అది నిజమైన సమాజానికి సహాయం చేయాలి. అది నిజమైన రామసేవ అవుతుంది, రామభక్తి అవుతుంది.